చేసుకున్న నాయకుడు అర్ధాంతరంగా చనిపోవడం, ప్రజలకు దూరం కావడం తీవ్ర నష్టంగా తాము భావిస్తున్నట్టుగా దేవిప్రసాద్ గారు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు, చాలా తీవ్రమైన విషాదం. మీరు మొన్న కూడా ఆసుపత్రికి వెళ్ళారు, చూశారు. మీ మాటలు వింటే డెఫినెట్గా ఆయన మళ్ళీ తిరిగి బయటకు వస్తారన్నటువంటి ఆశ అవంతా కూడా కనిపించింది. కానీ మళ్ళీ ఇంతలోనే ఆరోగ్యం విషమించడం, ఆయన దూరం కావడం, మీ రియాక్షన్? దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటన అండి. భగవంతుడు ఇంత తొందరగా ఈ రకమైనటువంటి ఒక రీతిలో మగంటి గోపీనాథ్ గారిని తీసుకెళ్లిపోతారు మన మధ్య నుండి అని చెప్పని కల్లో కూడా అనుకోలేదు. ఎప్పుడు నవ్వు ముఖంతో పార్టీ కార్యక్రమాలు అంటే తన ఇంటి పండుగ అన్నట్టుగా అత్యంత ఉత్సాహంతో పనిచేసేటువంటి ఒక కీలక నాయకుడు ఇవాళ బిఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి ఒక లోటు, అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తీవ్రమైనటువంటి ఒక లోటు. అది ఏ మతానికి సంబంధించిన పండుగ అయినా సరే, లేకపోతే ముఖ్యమైనటువంటి ఒక ఘట్టమైనా సరే, తనలో నాలుక లెక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ మంచి సర్వీస్ అందించేటువంటి ఒక నాయకుడిని కోల్పోయినాము. వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండి, దురదృష్టం. వారి ఆత్మ ఎక్కడున్నా శాంతిగా ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. వారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు అందరికి కూడా సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 48 గంటల హాస్పిటల్లో ఈ పార్ట్ స్ట్రగుల్ రివైవ్ అవుతాడని చెప్పని ఎక్కడో ఒక దగ్గర కొంత ఆశ ఉండే. ఎందుకంటే పల్స్ కొంత నడుస్తూ ఉండే, యూరినేషన్, మిగతా ఆర్గానిక్ ఫంక్షనింగ్ అంతా నడుస్తూ ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ మార్నింగ్ at 4:35 o'clock I think we lost him. వెరీ గ్రేట్ లాస్ అండి, దురదృష్టం, బాధగా ఉంది. ఎందుకంటే శ్రవణ్ గారు, మీరు మొన్న ఆసుపత్రికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఆయన హెల్త్ కండిషన్ ఎట్లా ఉండండి? డాక్టర్లతో మీరు మాట్లాడారు కదా, అంటే ఎట్లా ఉండే? ఆయన ఖచ్చితంగా కోలుకుంటారు అన్న విశ్వాసాన్ని వాళ్ళు కల్పించారా, అంటే అందించారా, మాట్లాడారా? మొన్న హెల్త్ కండిషన్కి ఒక్కసారిగా ఇవాళ జరిగిన దానికి ఎట్లా అనిపిస్తుంది? వెంటిలేటర్ మీద ఉంచినారు. కొంత బికాజ్ 25-27 నిమిషాల పాటు పల్స్ ఏదైతే ఆగిపోవడము, హాస్పిటల్ రావటము, ఈ గ్యాప్ లో కొంత ఏమైనా బ్రెయిన్ డ్యామేజ్ అయిందా అని చెప్పని బాగా డాక్టర్లు నిశ్చితంగా పరిశీలించినారు. అనేక టెస్టులు చేసినారు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు అవన్నీ చేసినారు. బట్ ఇట్ వాజ్ ఏ హోప్, అంటే ఏదో భగవంతుడు రివైవ్ చేస్తాడు అని చెప్పని బాగా బలంగా ఎంతో మందికి సేవ చేసిన ఆయన, ఎంతో మందికి అందుబాటులో ఉన్న నాయకుడు కాబట్టి వాళ్ళందరి ఆశీర్వాదాలు, భగవంతుడి ఆశీర్వాదం పనిచేస్తుంది. బతికి బట్టగడతాడు, బయటకు వస్తాడు, మనందరి మధ్యలో మళ్ళా తిరగాడతాడు చిరునవ్వుతో అని చెప్పని అనుకున్నాను. బట్ దురదృష్టం, వి లాస్ట్ వెరీ వెరీ బ్యాడ్ డే అండ్ వెరీ బ్యాడ్ మూమెంట్ అండి. చాలా మీకు వారితో, శ్రవణ్ గారు, మీకు వారితో ఉన్నటువంటి బాండింగ్, పార్టీ వేదికగా అనేక కార్యక్రమాల్లో కలిసి పనిచేసినటువంటి కొన్ని అన్న ముఖ్యమైన సంఘటనలు కావచ్చు, ఇవన్నీ ఏమన్నా గుర్తు చేసుకుంటారా? నేను అంటే ఆయన హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా స్వతహాగా కొంత కామ్ గోయింగ్ పర్సన్. ఆయన ఎక్కువ మాట్లాడాడు, తక్కువగా మాట్లాడతాడు. బట్ చిరునవ్వుతోటే అందరినీ పలకరించడం, చిరునవ్వుతోటే అందరినీ మనసును గెలుచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాడు. తర్వాత హార్డ్ వర్కింగ్, ఏదైనా పని ఉంటే నేను మొన్న మన రజతోత్సవ వరంగల్ సభకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర అవతరణ దానికంటే ముందు జరిగినటువంటి ఒక తెలంగాణ రజతోత్సవ సభ జరుపుకునే సందర్భంగా భవన్ డెకరేట్ చేస్తుంది కావచ్చు, ప్రతి సందర్భంలో భవన్ లో కీలకమైనటువంటి ఒక మీటింగ్ జరిగిందంటే మాగంటి గోపీనాథ్ గారు తన మార్క్ చూపెడతారు. మనం చూసినా మనం మొత్తం భవన్ పింక్ చేసి పడేసాడు. ప్రతి ప్లాస్టిక్ గులాబీ రంగు చెట్లన్నీ, పూల చెట్లన్నీ తీసుకొచ్చి పెట్టేసి అట్లా ప్రతిసారి ఎప్పుడు మీటింగ్ అయినా కానీ ఒక తన మార్క్ మాగంటి ఈ ఒక పెద్ద డిస్ప్లే ఆఫ్ ఎమోషన్, పార్టీ పట్ల తనకున్న లాయల్టీ అవన్నీ కూడా బాగా డిస్ప్లే చేసేవాడు. అది చాలా రేర్ క్వాలిటీ. తన భుజాల మీద వేసుకొని రాత్రి 2, 3, 4 గంటల కూడా ఆఫీసులో అట్లే కూర్చొని భవన్ లో కూర్చొని పనిచేసినటువంటి ఒక రోజు కూడా చూసాను నేను ఈ మధ్య కాలంలో. కాబట్టి వెరీ కమిటెడ్, వెరీ లాయల్. కేసీఆర్ గారు అంటే బాగా ప్రేమ, అభిమానం. మధ్యలో చాలా సార్లు
అంటే సందర్భాల్లో చర్చలు వచ్చినప్పుడు ఈ డిఫెక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు చాలాసార్లు అన్నాడు, నా ప్రాణం పోయినా నేను కేసీఆర్ గారితో ఉంటా, నాకు మంచి అవకాశాలు ఇచ్చిండ్రు, ఆ, నన్ను ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా నేను మాత్రం తల ఒగ్గేది లేదు, పెట్టేటోళ్ళు పెడుతున్నారు కానీ నేను మాత్రం తల ఒగ్గరని చెప్పని చాలా ఎమోషన్ గా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. రైట్ మొన్న వరంగల్ మీటింగ్ సందర్భంలో కూడా అండి ఎంత యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయినాడు. పొద్దుగాల 4 గంటలకైతే ఫోన్లు, కార్యకర్తలు మొదలైనరా, పోయినరా, బస్సులు ఎక్కినరా, ఫుడ్ ప్యాకెట్స్ అందులో అని చెప్పని కోఆర్డినేట్ చేయటము వెరీ వెరీ సాడ్ అండి. దురదృష్టం. పిల్లలు ఉన్నారు, భార్య, రైట్ వాళ్ళంతా బాధపడుతూ ఉన్నారు. చిన్న పిల్లలు కూడా ఇంకా పూర్తిగా సెటిల్ అయినట్టుగా లేరు, చిన్న పిల్లలు. బట్ చాలా దురదృష్టం. ఏదన్నా మిరకిల్ బతికి బయటకు వస్తుందిలే, వీ విల్ హియర్ ఎ గుడ్ న్యూస్ అని చెప్పని అనుకుంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇట్స్ బిగ్ షాక్. ఈ గుండెల్లో రాయి పడ్డటువంటి వార్త ఇది బాధ కలుగుతూ ఉంటుంది. రైట్ రైట్ ఓకే రైట్. థ్యాంక్ యూ శ్రవణ్ గారు. ఆయన తిరిగి కోలుకుంటారు, ఏదైనా అద్భుతం జరిగి కోలుకుంటారు అనే ఆశాభావంలో ఉన్నాం, కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు అంటూ ఆయన తన బాధను వ్యక్తం చేస్తారు దాసోజు శ్రవణ్ గారు.